చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత మహర్షులే భగవానుని స్తోత్రము చేయుచుండా ఇక సామాన్యుల విషయము చెప్పనేలా. వారును తప్పక భక్తిని ఆశ్రయించి సర్వేశ్వరుని స్తుతించుట ధర్మము. రుద్రాదిత్యా వసవో యేష సాధ్యా విశ్వేశ్వినౌ మరుతచ్చోస్మపాచ్య గంధర్వ యక్షాసుర సిద్ధసంఘ వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రులును, సూర్యులును, వసువులును, సాధ్యులును, విశ్వే దేవతలు, అశ్విని దేవతలను, గంధర్వుల యొక్కయు, యక్షుల యొక్కయు, అసురుల యొక్కయు, సిద్ధుల యొక్కయు సంఘములను వీరందరూ ఆశ్చర్యచకితులై మిమ్ము చూచుచున్నారు. రూపం మహత్తే బహువత్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంశాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యదితాస్తదాహం. గొప్ప భుజములు గలావో కృష్ణ, అనేక ముఖములు నేత్రములు కలిగినట్టియు, అనేకములగు హస్తములు తొడలు పాదములు కలిగినట్టియు, పెక్కు ఉదరములు కలిగినట్టియు, అనేకములైన కోరలచే భయంకరమైనట్టియు మీ యొక్క గొప్ప రూపమును చూసి జనులందరూ మిగిలా భయపడుచున్నారు. నేనన్ను అట్లే భయపడుచున్నాను. అనేక ముఖములు నేత్రములు కలిగినట్టియు, అనేకములగు హస్తములు తొడలు పాదములు కలిగినట్టియు. ఇక్కడ ఒకే రూపకానికి మరి అనేక రకాలైన ముఖాలు అనేక ఆడకొచ్చేదలకి మనకి లోకములో ఒక ముఖము కనపడింది అంటే, ఒక చేతులు కనపడ్డాయి అంటే, ఒక తొడలు కనపడ్డాయి, పాదాలు కనపడ్డాయి అంటే అది ఒక రూపకానికి సంబంధించి మనకు భిన్నంగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము అనేక రూపకాలకు అంటే ఈ అనేక ప్రాణికోట్లు మొత్తానికి కూడా ఆధారమైన స్వరూపము పరమాత్మ. అప్పుడు మన చూపుకి పరమాత్మకి ఉండ వ్యత్యాసం ఏమిటంటే, మనకు ఒక్కొక్క రూపకానికి ఒక్కొక్క ముఖము, ఒక్కొక్క ఆ ముఖానికి సంబంధించిన ఒక ఆకారము శరీరము, ఆ శరీరానికి సంబంధించిన చేతులు కాళ్ళు, అది మొత్తం కలిసి మనం ఒక రూపకంగా మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం ఈ అన్ని రూపకాలుగా కనపడే ప్రతి ఒక్క రూపకం కూడా పరమాత్మ యొక్క అంశముగానే ఇక్కడ అర్జునుడికి గోచరమవటం జరుగుతూ ఉన్నది. అంటే మనకి పరిధిని ఆపాదించుకొని ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరానికి సంబంధించిన దృష్టే మన దగ్గర ఉన్నది కాబట్టి అటువంటి దృష్టితో మనం ఈ ప్రపంచాన్ని చూసేటప్పుడు విడివిడిగా అనేకంగా మనకే గోచరమవుతున్న దృష్టే మనకు తెలుసు. కానీ ఇక్కడ ఎప్పుడైతే జ్ఞాననేత్రాన్ని అర్జునుడికి భగవానుడు ప్రసాదించాడో ఆ జ్ఞానంతో చూసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా కనపడేది భిన్నంగా ఉండొచ్చు, కానీ ఆ భిన్నానికి సంబంధించిన మూల వస్తువు మట్టికి ఒకటేను. ఇప్పుడు మనకి ఈ ప్రపంచంలో కనపడే ప్రాణి
ప్రాణికోటి మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా భిన్నంగా విడివిడిగా మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే విడివిడిగా మనకు కనపడేటప్పుడు దానికి సంబంధించిన నామము, రూపము, క్రియ అని అది కూడా ప్రత్యేకంగా కూడా కనపడుతూ ఉన్నాయి అన్నమాట. మరి ప్రత్యేకంగా కనపడుతూ ఉన్నదానికి, విడిగా కనపడుతూ ఉన్నాటికి, వీటన్నింటికీ మూలస్థానం ఏంటిది అంటే కనపడే దృశ్యరూపకములోనే వీటన్నింటికీ మూలస్థానం పంచభూతాలు. మరి నువ్వు ఏ వస్తువునైనా మనం చూడవు. ఒక చెట్టు కానీ, లేకపోతే ఆ చెట్టులో అనేక రకాలుగా ఉండే చెట్లు ఉన్నాయి. చెట్టు అనేక రకాలుగా చెట్లు ఉన్నప్పటికీ కూడా ఆ చెట్లన్నింటికీ మూలస్థానం పంచభూతాలే. అంటే ఏ భూమి అయితే ఉన్నదో ఆ భూమి ఆధారం అంటూ లేకపోతే ఆ చెట్టు లేదు. తర్వాత ఆ చెట్టు బతికుండాలి అంటే నీరు ఉండాలి. ఆ నీరంటూ లేకపోతే ఆ చెట్టు బ్రతకలేదు. అదేవిధంగా ఈ సూర్యరశ్మి వేడి అంటూ లేకపోయినా కానీ ఆ చెట్టు పుష్పించలేదు, కాయలేదు. అదేవిధంగా గాలి లేకపోయినా బ్రతకలేదు. ఈ విధంగా ఏ వస్తువును చూసినా, ఏ ప్రాణిని చూసినా తప్పనిసరిగా పంచభూతాలనేది తప్పనిసరిగా ఆధారమై ఉన్నది. మరి అనేకం మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ అనేకానికి మూలస్థానం ఏంటంటే పంచభూతాలు. ఇప్పుడు మన శరీరం చూసినా సరే మన శరీరానికి మూలాధారం ఏంటి అంటే ఈ పంచభూతాలే మూలాధారం. మనం ఏ భూమి అయితే ఉందో భూమి లేకపోతే మనం తిరగలేము. ఏ ఖాళీ అయితే ఉందో ఆకాశం లేకపోతే మనం ఆ ఖాళీలో తిరగలేము. ఏ గాలి అయితే ఉన్నదో ఆ గాలి అంటూ లేకపోతే మనం బ్రతకలేము. నీరు లేకపోయినా బ్రతకలేము, చివరికి వేడి లేకపోయినా బ్రతకలేము. అయితే మన శరీరం కూడా ఏం ఆధారమై ఉన్నది? పంచభూతాలే ఆధారమై ఉన్నదన్నమాట. ఆ పంచభూతాలే ఆధారమై ఉన్నది. ఆ పంచభూతాల ద్వారా తయారయ్యే ఏ పదార్థమైతే ఉన్నదో ఆ పదార్థమే ఈ శరీరానికి మూలమై ఉన్నది. మరి ఈ తీరుగా అటువంటి జ్ఞాన దృష్టితోటి కానీ జ్ఞానాన్ని కానీ మనము సంపాదించి ఆ తీరుగా విచారణ చేసి కానీ చూడగలిగినట్లయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాణికోటి కూడా మూలస్థానం పంచభూతాలయ్యి ఉండయి. మరి అటువంటప్పుడు మన దేహదృష్టితోటి దేహభావనతోటి చూసే ఈ ప్రపంచానికి ఏ విధంగా కనపడింది ఈ ప్రపంచము, అదే జ్ఞాన దృష్టితోటి మనం చూస్తే ఏ విధంగా మనకు కనపడుతుంది. అట్లానే ఇప్పుడు భగవానుడిచ్చిన ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానంతో చూస్తూ ఉండ అర్జునుడికి ఈ ప్రపంచం మొత్తం కూడా అనేక రకాలుగా అనేక ముఖాలుగాను, అనేక హస్తాలుగాను, అనేక తొడలుగాను, అనేక రకాలైన పాదాలుగాను, ఈ మొత్తం కూడా అనేకంగా ఉన్నప్పటికీ కూడా వీటన్నింటి యొక్క మూలస్థానం పరమాత్మ ఆత్మ యొక్క స్థానమే. అదేవిధంగా ఇప్పుడు మన శరీరం అనేది కాళ్ళు చేసే పని, మనకి కాళ్ళు నడకనేది నడుస్తూ ఉన్నాయి. చేతులు చేసే పని చేతులు నడుస్తూ ఉన్నాయి. మన కళ్ళు చేసే పని కళ్ళు చేస్తూ ఉన్నాయి. కళ్ళు దృశ్యాన్ని చూస్తూ ఉంటాయి, చెవులు శబ్దాన్ని వింటూ ఉంటాయి, నోరు ఇటు మాట్లాడుతూ ఉంటుంది, అటు ఆహారం అనేది తీసుకుంటూ ఉంటుంటుంది. ఈ విధంగా మన ఉదరం అనేది తీసుకున్న ఆహారాన్ని అక్కడ నిలవ ఉండేదానికి సంబంధించిన మన ఉదరం ఉపయోగపడుతుంది. మరి ఒకే శరీరం అయి ఉన్నప్పటికీ మనం ఇన్ని రకాల క్రియలు మొత్తం మనలో జరుగుతూ ఉన్నాయా లేవా, ఇది ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఈ ఇన్ని రకాల పనులకి, ఇన్ని రకాల
మార్పులకి మూలస్థానం ఏంటిది అంటే జ్ఞానమే. ఆ జ్ఞానం యొక్క సంకల్పంతో ఈ ఆకలి అనేది మనకి గుర్తెరగటం జరుగుతూ ఉన్నది. ఆకలి అనేది ఎప్పుడైతే మనం గుర్తెరుగుతూ ఉన్నామో ఆ ఆకలికి సంబంధించిన పదార్థాన్ని తీసుకోవటం జరుగుతూ ఉన్నది. మరి ఈ రకంగా ఒక్కరమయ్యుండి ఒకే స్వరూపమయ్యుండి ఈ శరీరము రకరకాలుగా అనేక రకాలుగా ఆలోచించటం కానీ ఆ ఆలోచించిన తర్వాత దానికి సంబంధించిన క్రియలు కానీ వీటన్నింటికీ మూలస్థానం మన జ్ఞాన స్వరూపమే, ఆత్మ యొక్క స్వరూపమే. అంటే ఈ శరీరంలో ఈ జ్ఞానం అనే యొక్క వస్తువుని కానీ ఎవరైతే కాంక్ష కలిగి ఆ జ్ఞానమే తానయ్యి ఈ అనేక రకాల మొత్తం కూడా ఈ ఒక్క జ్ఞానం యొక్క ఆధారంతో అనేకం ఉండయి. జ్ఞానం దేనికి సంబంధం లేకుండా ఉన్నది. అదే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం. అదేవిధంగా ఈ జ్ఞానం యొక్క స్వరూపం ఈ శరీరంలో ఉండి ఈ శరీరానికి సంబంధించి ఈ అనేకత్వాన్ని మొత్తాన్ని ఏకం ఒక్క స్థానంలో నుంచే అనేకం మొత్తం జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఆ ఒక్క స్థానంలోకే మొత్తం లయమైపోతూ ఉన్నాయి అన్నమాట. ఎవరైతే అటువంటి జ్ఞానాన్ని సంపాదించగలుగుతారో తప్పనిసరిగా జ్ఞానం ఈ శరీరంలోనే కాదు, ఈ శరీరంలోన బయట నిండి నిబిడీకృతమై ఏకమై ఉండ స్వరూపమే ఈ ఆత్మజ్ఞానము. అంటే అది వేరే లేనే లేదు, అది భిన్నంగా లేనే లేదు. మనకి ఎందుకు ఈ భిన్నంగా అనేకంగా కనపడుతూ ఉన్నాయి అంటే ఈ శరీరమే నేను అనుకున్న యొక్క భావన ఏదైతే ఉన్నదో ఆ భావనతోటే ఈ అనేకత్వం మనకు గోచరిస్తూ ఉన్నది. అదే ఇక్కడ జ్ఞానంతో కానీ మనం చూడగలిగినట్లయితే ఈ మమాత్మ సర్వభూతాత్మ ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో అన్ని శరీరాల్లో కూడా అదే ఆత్మ యొక్క స్వరూపము ఈ శరీరాల్ని నడుపుతూ ఉన్నది. ఈ అనేక రకాల శరీరాలకి మూలస్థానం పరమాత్మ యొక్క స్థానమే. ఆ పరమాత్మ యొక్క స్థానంతో ఇక్కడ ఋషులు కానీ మహర్షులు కానీ దేవతలు కానీ వీళ్ళు మొత్తం కూడా అటువంటి సమస్థితిని ఒక్కసారిగా ఎప్పుడైతే ఈ అనేకత్వాన్ని చూసిన దృష్టి ఒక్కసారిగా ఈ సమస్థితి మొత్తం ఏకంగా ఉండ స్వరూపమేను అని చూడగలిగినప్పుడు అప్పుడు అర్జునుడు కూడా భయపడుచున్నాడు. అంటే అటువంటి ఏకంగా ఒకే స్వరూపంగా ఉండి ఆ ఏకం స్వరూపంలో నుంచి అనేకం మొత్తం వస్తూ ఉన్నాయి, మళ్ళీ ఆ ఏకంలోకే లయమైపోతున్నాయి అని ఈ విశాలతత్వం ఎప్పుడైతే ఈ జ్ఞాననేత్రంతో చూడగలిగాడో అప్పుడే కనీసం భయము అనేది తయారవుతూ ఉన్నది అని మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉన్నది. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హిత్వం బ్రవీయతితాంతరాత్మా ధృతిం న విందామి శమంచ విష్ణు. ఓ విష్ణుమూర్తి, ఆకాశమును తాకుచున్నవారును ప్రకాశించుచున్నవారును పెక్కు రంగులు గలవారును తెరువబడిన నోరులు గలవారును జ్వలించుచున్న విశాలములైన నేత్రములు గలవారునగు మిమ్ము చూసి మిగులా భీతిల్లిన మనస్సు గలవాడనై ధైర్యమును శాంతిని నేను పొందదాలకున్నాను. ఆకాశమును తాకుచున్నవారును పరమాత్మ యొక్క స్వరూపము ఆకాశం అనేది ఎంత విశాలంగా ఉన్నదో ఆ ఆకాశం అనేది కనపడే ఈ పంచభూతాలలో ఒక జడమైన స్వరూపం అన్నమాట. అటువంటి ఈ జడమైన స్వరూపం కూడా ఆ జడమైన స్వరూపం కన్నా కూడా ఇంకా సూక్ష్మమైనది చిత్తాకాశము. ఆ చిత్తాకాశం కన్నా కూడా ఇంకా సూక్ష్మమైన స్వరూపము చిదాకాశం. అటువంటి చిదాకాశం యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం. అటువంటి
ఈ ఆకాశం మొత్తం కూడా తాకుతున్నారు అంటే ఏ వస్తువైతే మనకి గోచరించిందో అది మనకి లోబడే ఉంటుంది తప్ప అది పరిధిలో ఇమిడబడి ఉంటుందన్నమాట. ఒక అద్దంలో ఏదైనా ఒక వస్తువు మన ముఖం కనపడింది అంటే ఆ అద్దం ఎంత మట్టికైతే ఉంటుందో ఆ అద్దం మన ముఖానికి వెలపలనే ఉంటూ ఉంటుంది అని. మన ముఖానికి వెలపల ఉండకపోతే మన ముఖం మొత్తం ఆ అద్దంలో మనకి ప్రతిబింబం అనేది మనకి గోచరం కాదు. అదేవిధంగా ఈ ఆకాశం మొత్తం కూడా పరమాత్మకి ఆత్మస్వరూపానికి గోచరమవుతూ ఉన్నది అంటే ఈ ఆకాశం మొత్తం కూడా ఈ ఆత్మకి లోబడే ఉన్నది, కానీ ఆ ఆత్మకి భిన్నంగా వెలపలగా ఉండేదానికి ఆస్కారమే లేదు. అందువల్ల పరమాత్మ యొక్క స్వరూపము ఈ పంచభూతాల మొత్తానికి, ఈ పంచభూతాల్లో కూడా సూక్ష్మమైన ఆకాశానికి ఈ వెలపలనే ఉన్న యొక్క స్వరూపమే. అంటే అంతకన్నా కూడా ఇంకా విశాలమైన స్వరూపం, ఇంకా సూక్ష్మమైన స్వరూపము. దంష్టకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. కోరలచే భయంకరములైనవియు ప్రళయాగ్నిని బోలినవియునవు మీ ముఖములను చూసి నేను దిగ్భ్రమ చెందియున్నాను, సుఖమును కూడా పొందకయే ఉన్నాను. ఓ కావున ఓ దేవదేవా జగదాశ్రయ ప్రసన్నులు కండు నన్నును అనుగ్రహింపుడు. ఘోరలచే భయంకరములైనవియు ప్రళయాగ్నిని బోలినవియునగు మీ ముఖములను చూసి నేను దిగ్భ్రమ చెందియున్నాను, సుఖమును కూడా పొందకే ఉన్నాను. ఎప్పుడైతే మనకి భయం అనేది తయారవుద్దో ఆ భయంతోటి పడే మనం యొక్క ఏ అనుభవం అయితే ఉన్నదో ఆ అనుభవంతో భయంతో కూడుకున్నప్పుడు వాస్తవమైన సుఖాన్ని మనం పొందలేము. కలత చెందిన మనస్సుతోటి మనం ఎటువంటి ఆనందాన్ని, తృప్తిని కూడా చెందలేము. అదేవిధంగా అటువంటి విశాలమైన ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని జ్ఞానంతో అర్జునుడు కాంచినప్పుడు అప్పుడు తనకి ఈ విశాల తత్వం యొక్క స్వరూపం అంతకుముందు ఎప్పుడూ కూడా తను పక్కనే కృష్ణుడి యొక్క పక్కనే ఉన్నప్పటికీ కూడా తన యొక్క ఇటువంటి విశాలతత్వం అనేది ఆ కృష్ణ యొక్క స్వరూపమని తను ఎప్పుడూ కూడా చూడలేదు. కాబట్టి ఇటువంటి యొక్క స్వరూపమా మీది అని తప్పనిసరిగా ఎవరికైనా సరే మనకైనా సరే అటువంటి మనం భిన్నంగా అనేకంగా సమానంగా ఎప్పుడు చూడని ఒక దృశ్యాన్ని కానీ మనం చూసినట్లయితే మనకు కూడా అటువంటి భయం తయారవుద్ది. ఆ భయంతో మనం వాస్తవంగా సుఖాన్ని కానీ ఆనందాన్ని కానీ పొందలేక తప్పనిసరిగా కలతను నొందే మనస్సు మనకి ఏర్పడుతూ ఉన్నది. అదే ఇక్కడ మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము అటువంటి విశాల స్వరూపమని ఈ అనేకంగా ఉన్న మన దృష్టి ఏదైతే ఉన్నదో ఆ దృష్టిని ఈ అనేకం మొత్తం కూడా ఏకం యొక్క స్వరూపమే ఈ అనేకం అన్న విషయాన్ని మనం ఎవరైతే జ్ఞాననేత్రం ద్వారా తెలుసుకోగలుగుతామో తప్పనిసరిగా ఈ విశ్వం యొక్క స్వరూపం పరమాత్మ తప్ప రెండవ లేదని మనకు అనుభవపూర్వకంగా గోచరమవుద్ది. ఓం తత్సత్.